తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గౌరవనీయ మంత్రులకి, మేయర్ గారికి, స్థానిక శాసనసభ్యులకు శ్రీ వెంకటేష్ గారికి, పెద్దలు హనుమంతరావు గారికి, ఇతర ప్రజాప్రతినిధులు, విచ్చేసిన ఆహ్వానితులు, మరీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ బతుకమ్మ సమరాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి మహిళా మనులందరికీ కూడా నా నమస్కారాలు. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ ఘట్టంలో ఒక అధికారిగా నేను పాల్గొనటం అనేది ఇది బహుశా ఒక అదృష్టంగా భావిస్తున్నాము. నాతో పాటు మా హైడ్రా సిబ్బంది అందరూ కూడా దీన్ని ఒక అద్భుతమైన ఘట్టంగా మేము భావిస్తూ మేమందరం కూడా ఇటువంటి దీంట్లో మాకు ఒక పాత్ర ఇచ్చి హైడ్రా అనే ఒక సంస్థని క్రియేట్ చేసినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, ఇది ఒక 6 నెలల క్రితం ఇది చూస్తే కనుక ఇక్కడ అంతా డంపింగ్ యార్డ్ చెత్తతో నిండిపోయింది. ఇక్కడికి రావాలంటే మాస్క్ పెట్టుకొని రావాలి. మొత్తం ఎట్లా అంటే ఇక్కడ కంప చెట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం గూగుల్ ఇమేజ్ చూస్తే కనుక కంప చెట్లే కనపడతాయి. ఆ పాత ఇమేజ్ చూపిస్తుంటుంది. కంప చెట్లతోటి ఇక్కడ ఖాళీ బీర్ సీసాలు, మొత్తం చెత్త ఇదంతా చూస్తే కనుక ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఖాళీ చేసి పోయేటటువంటి పరిస్థితి అన్నాడు. ఇటువంటి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పోయిన సంవత్సరం అక్టోబర్లో పెద్దలు హనుమంతరావు గారు వచ్చి మాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ బతుకమ్మ కుంట అనేది ఇలా ఉంది, దీన్ని ఎలా అయినా కానీ దీనికి పునరుజ్జం పోయాలని చెప్పేసి. అప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు పలు సందర్భాల్లో దీని మీద నిర్దిష్టమైన డైరెక్షన్స్ ఇస్తూ దీన్ని ఎటువంటి పరిస్థితులు అయినా కానీ కూడా మనం బతుకమ్మ సంబరాలు, నెక్స్ట్ బతుకమ్మ సంబరాలు అంటే ఇప్పుడు దసరా ఉత్సవాల టైంలో దీన్ని రెడీ చేయాలని చెప్పేసి మాకు ఒక టార్గెట్ ఇవ్వటం, దానికి అనుగుణంగా మేము దీని మీద ఒక ఏంటంటే ఇది కబ్జాకు గురైనటువంటి ఈ బతుకమ్మ కుంట. ఇది నార్మల్ చెరువు పునరుజ్జీవం కాదు. ఇది ఒక నిర్వీర్యం అయిపోయి మాయమైపోయిన ఒక దీన్ని చెరువుగా తయారు చేసింది. దీంట్లో ఉన్నట్టు అంటే వేరే చెరువులు మనం తయారు చేస్తాం, అది 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాల చెరువు ఉంటుంది, ఇంకొక 5 ఎకరాలు. ఇక్కడ అసలు చెరువే లేదు, చెత్తతో నిండుబడినటువంటి ప్రాంతాన్ని దీన్ని మేము మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు దాదాపు 5 ఎకరాల చెరువు ఇది ఉంది. బట్ దీంట్లో మనం చూస్తే కనుక 14 ఎకరాలు యాక్చువల్గా ఉండాల్సిన చెరువు. మనం పాత రెవెన్యూ మ్యాప్స్ చూసినా, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ చూసినా, ఎక్కడ చూసినా ఇది చెరువు అని కనబడుతుంటుంది. 1980కి ముందు ఉన్న ఫోటోలు చాలామంది ఇచ్చినారు సార్ మాకు. వాళ్ళందరూ ఫోటోల్లో ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నట్టు వాళ్ళ ఫోటోలు కూడా మాకు ఇచ్చినారు. అంటే ఇక్కడ చెరువు ఉన్నది అనేది ఇది మనకు అది నిజం అన్నమాట. దీన్ని మేము ఈ చేసేటప్పుడు ఒక అడుగు తవ్వంగానే, అంటే ఏప్రిల్లో మొదలెట్టాము ఈ చెరువు పునరుజ్జీవం కార్యక్రమం చేయడం అనేది. ఒక అడుగు తవ్వంగానే నీళ్లు ఇట్లా బయటికి వచ్చేస్తుండే అనమాట. అప్పుడు అక్కడ ఎవరైతే ఈ కబ్జా చేసినారో వాళ్ళంతా ఇది పైప్ లైన్ బర్స్ట్ అయింది, ఇక్కడ ఏదో కింద డ్రైనేజ్ పైప్ లైన్ పగిలి ఇదంతా అయిందని చెప్పి మా మీద పలు అబాండాలు చేసినారు. దీన్ని ఒక సుదీర్ఘమైన న్యాయ పోరాటంలో కూడా మా లీగల్ టీము హైదరాబాద్ మన హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి మన లీగల్ టీం అందరూ కూడా మాకు ఎంతో సహకరించి ఇక్కడ జిహెచ్ఎంసీ, రెవెన్యూ, హెచ్ఎండిఏ అందరు డిపార్ట్మెంట్స్ కూడా ఒక సమన్వయంతో దీన్ని మళ్ళా మనం ఈ షేపుకి తీసుకొచ్చాం. ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఇందాక మహిళలు చెప్తున్నారు సార్, 25,000 రేటు పెరిగిందని అంటున్నారు. అంటే రియల్ ఎస్టేట్ వీళ్ళు పక్కన ఉండే అపార్ట్మెంట్స్ అందరిది కూడా 25,000 గజానికి ఇది పెరిగిందని చెప్పేసి. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అంటే మేము రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడలేదు, ఆహ్లాదకరమైనటువంటిది. అంటే ఒక బతికేదానికి మనకి ఒక బెంజ్ కారు ఉండొచ్చు, లేకపోతే 20 కోట్ల విల్లా కొనుక్కోవచ్చు, కానీ బయటకు వస్తే బురదలో తిరిగేదానికి అది జీవితం కాదు. అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఒక సంస్థ హైడ్రా. ఈ హైడ్రా ఇప్పటికీ మీ అందరికీ తెలుసు, దాదాపు మోర్ దెన్ 900 ఎకరాలు 50,000 కోట్ల ఆస్తుల్ని కాపాడుతూ, దాంట్లో ఇది ఒక శాంపుల్ అన్నమాట. ఈ బతుకమ్మ కుంట అనేది కూడా ఒక శాంపుల్ మట్టుకే, ఇది ఆరంభం మట్టుకే. ఇట్లాంటి ఎన్నో కుంటలు బయటకు తీస్తాం, హైడ్రా బయటకు తీస్తుంది.
తీసి దీన్ని చెరువులు పునరుద్ధరణ కార్యక్రమంలో, నాలాల పునరుద్ధరణ కార్యక్రమంలో వీటిలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కూడా మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా సభావేదికగా ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం. అట్లానే అసలు ముఖ్యంగా మనం చూస్తే గనక అభివృద్ధి కన్నా సుస్థిరమైన అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి. అంటే రేపటి తరాలకి, భవిష్యత్ తరాల కోసం అని చెప్పేసి ప్రజెంట్ తరాలు అందరం కూడా భవిష్యత్ తరాలది కాంప్రమైజ్ చేయకుండా ఆ అభివృద్ధి వైపు తీసుకెళ్తే అదే సుస్థిరమైన నిజమైన అభివృద్ధి. ఇప్పుడు మనం ఏదో కాస్త చేస్తే కనుక అది ఫ్యూచర్ తరాలది కాంప్రమైజ్ చేస్తే కనుక కాదు. రైట్. లాస్ట్గా సార్, ఇది మేము మొదలెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలు చాలామంది భయపడితే మేము ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టాం. ఈ బస్తీల్లో మీటింగ్ పెట్టి ఈ మీటింగ్లో అందరికీ కూడా చెప్పాం, హైడ్రా ఎటువంటి పరిస్థితుల్లో పేదల వైపే ఉంటుంది తప్ప కానీ మీ ఎవ్వరి ఇళ్ళ జోలికి రాదు అని చెప్పేసి కూడా స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పినాం. దీన్ని కొంతమంది ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు నిత్యం కూడా హైడ్రా అనేది పేదల మీదకి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడే సాక్ష్యం. ఇక్కడ మొత్తం కూడా ఏదైతే గనక 15 ఎకరాల చెరువుల్లో 10 ఎకరాలు ఆక్రమితమైంది. దాంట్లో చాలామంది పేద మధ్యవర్తి వర్గాలు ఉన్నారు. వాళ్ళని టచ్ కూడా చేయలేదు. టచ్ చేయకుండా కూడా మేము ఈ చెరువుని, మిగిలిన ప్రాంతాన్ని ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ నుంచి ఈ చెరువుని మేము ఈ చట్టపరంగా దీన్ని తీసుకొని దీనికి ఇక్కడ ఈ విధంగా మనం తయారు చేయటం, ఇదంతా మీరు కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సత్యం ఇది. సార్, అట్లానే మేము మా మీద ఎన్ని విమర్శలు వచ్చినా, ఏది వచ్చినా కానీ కూడా మీరు మాకు ఇచ్చిన లక్ష్యానికి మేము అనుగుణంగా ఎక్కడ కూడా మేము అంటే మీ చిత్తశుద్ధిని చూపిస్తూ, మా ఎక్కడైతే కార్యదక్షను చూపిస్తూ మేము మీ డైరెక్షన్లో ముందుకు వెళ్తామని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఇంత చక్కటి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన దానికి, మీరు మాకు ఇది ఇచ్చినటువంటి దీనికి మేము నిత్యం కూడా మీకు కృతజ్ఞులై ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. హైడ్రా కమిషనర్ సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలతో